ఎవరైనా చాలామంది యూనివర్స్ నీకు డబ్బు సంపాదించే పని ఇవ్వాలనుకుంటుంది. దానికోసం మనసులో చాలామంది మనీ మెడిటేషన్, విజువలైజేషన్, పాజిటివ్ థింకింగ్ వంటి పాటిస్తారు. ఈ సాధన ప్రారంభంలో బావుంది, కానీ కొందరు గడిచిన చక్కా కొందరు లల్లి గడిచిన చక్క నీకు ప్రతిఫలమందదు. నేను ఒక పద్ధతిలో నీకు అసలు యూనివర్స్తో కనెక్ట్ అయ్యే, యూనివర్స్ నీకు డబ్బు మార్గం తెచ్చే, అసలు ఓ వే విశ్వం నీకోసం మార్గం సందేహం పడే అవకాశం లేని విశ్వం నీకు డబ్బు రాబోయే అనేక సంకేతాల ద్వారా లీడ్ చేస్తుంది. ఆ సంకేతాలను పట్టుకొనడం తెలిసిన జ్ఞానం కలిగాలి. ఆ జ్ఞానంతో నీవు తెలుసుకుంటే, అలాగే నీకు పద్ధతి డబ్బు మనసులో నీవు ధనవంతుడివై విశ్వం పంపే ఆ సంకేతాలు, ఇలా నీవు లెసన పని చేస్తే ఈ సంకేతాలు నీకు కనిపిస్తాయి. కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి. స్టార్ట్ చెయ్యండి. నంబర్ 1, అవకాశం ఏంటో అవకాశం లేని నీకు అర్థం కావటం ధనవంతుడు. మొదటి దశ, నీకు నిజమైన అవకాశం ఏంటో అవకాశం లేని లక్ష్యం. ప్రపంచం నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, నీకు అవకాశం లేని కొందరు నీ అవకాశం అమ్ముకోవటం బహుగతం. నీ తీసుకునే ఆర్థిక నిర్ణయాలలో నీ నష్టపోవటం కానీ, ఈ నీ సంకల్పబలం డబ్బు సంపాదనపై వచ్చే ధనవంతుడివై కోరిక పుట్టినా అప్పుడు అవకాశం వస్తుంది. ఖర్చు పెట్టటం కంటే ఆ డబ్బును పెట్టుబడి పెట్టే కోరిక నీలో కలిగినా. నెంబర్ 2, మంచి మంచి రోజులు. నీ బర్త్డే రోజున లేదా నీ మాజీ యానివర్సరీ రోజున లేదా ఇంకేదినం మంచి బహుమతి లభిస్తాయి. అది నీ ఫ్రెండ్ ద్వారా గానీ, నీ బంధువు ద్వారా గానీ, లేదా నీ లాటరీలో విన్నటం ద్వారా నీవు మంచి బహుమతి రావటం. జగత్తు బహుమతి అందుకోవడం ఎలా అంటే నీ అవకాశం వస్తుంది. నీ బహుమతి రూపంలో రావటం లేదా లాటరీలో విన్నటం. ఉదాహరణకు నీకు ఫోన్ కావటం, అది గిఫ్ట్ రూపంలో వచ్చి నీ లక్ష్యం సేవ్ నట్లే కాదు, సేవ్ అయితే ప్రాఫిట్ కాదు. నంబర్ 3, నీకు అవకాశం వ్యక్తి నీకు రకం. ఉదాహరణకు నీ వ్యాపారం నక్షత్ర దానం ఇన్ఫర్మేషన్ నీ అవకాశం నీ లీన్ రాళ్లో దానం సంబంధం వ్యక్తి ఏవలేరు నీవు అలాంటి వ్యక్తి. నీ తటస్థం జగత్తు, నీ పని సులభం, జరిగే పనిలో నీవు సఫలీకృతం అందుకోవటం నీ లాభం. యాడ్ విశ్వం ఆ వ్యక్తి నీ దగ్గర పాపిచిందా యాదృచ్ఛికంగా జరిగే. నెంబర్ 4, నీకు తరచూ కాయిన్స్ రకం. నీకు తరచూ వీధిలో కాయిన్స్ కనిపిస్తాయి. సమృద్ధి యొక్క శక్తి త్వరగా నీకోసం ఈదోర్చందని ఈ సంకేతం పాటించే ఆచార ప్రకారం ఇలా దొరికిన కాయిన్స్ మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తాయి. ఇంట్లో కాజులో ఉంచటం, జీవితంలో డబ్బును ఆకర్షించే, డబ్బు అంగీకరించే చాలి. వాటిలో వద్రకే కాయిన్స్తో సహాయం. నీకు వద్రకే కాయిన్స్ కనిపిస్తే దాని విలువ తీసుకోవటం. అది నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒక రకమైన మెసేజ్. నీ సబ్ కాన్షియస్ మైండ్ రిపీట్ కాయిన్కి మరింత $1 మిలియన్ మధ్య డన్ గుర్తు సొంతం. నీకు ఈ రూపంలో వచ్చినా సరే హ్యాపీ తీసుకోవటం. నెంబర్ 5, కొన్ని రియల్ డ్రీమ్స్. మనకు వచ్చే డ్రీమ్స్లో కొన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మరికొన్ని స్కేరీగా ఉంటాయి. నీకు వచ్చే నీ సమీప భవిష్య అంచనావేవిది. నీ వాటిలో నీవు కలలు వస్తే నీ ధనవంత సంకేతం నీ బ్రిడ్జ్ కిందన పడవా, లేదా డన్ చేస్తే నీ జీవితంలో అన్ని ఏరియాస్లో గొప్ప ఆనందం మరియు సంపద వస్తాయి. నీవు కలలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇలా లిక్విడ్ సూచించే మంచి సంకేతం. కలలో ఇల్లు కాలిపోతే చింత, నీలో ధనవంత అవతారం ఈ సంకేతం. కలలో నీవు కనిపిస్తే నీ కెరియర్ విజయ సూచి అనే ధనవంత మార్గం డగా. నంబర్ 6, ఏ సంఖ్య తరచూ కనిపిస్తే నీ జీవితంలో సమృద్ధి ఆకర్షించే. నంబర్ 8 క్లియర్గా. నంబర్ 8 మనం మరోలా చేస్తే అది టీ కపి ఇన్ఫినిటీ అనంతం చరిత్రాత్మకం. నంబర్ 8 ఎప్పుడూ ముఖ్యం. నీకు 8 లేదా 88 కనిపిస్తే నీకు డబ్బు రాబోతోందని సూచి. నంబర్స్ కాక ఏమైనా వస్తుగాని ఏమైనా పక్షికాని మీని సంకేతం. ఇంట్రెస్టింగ్ విషయం, టీ అడ్రస్లో నంబర్ 8 కలిగి ఉంటే అది హై డిమాండ్లో ఉంటుంది. నంబర్ సీతకోకచిలుక. అనేక సంస్కృతుల్లో ముదురు రంగు సీతకోకచిలుక నీ కెరియర్ గురించి రాబోయే పాజిటివ్ న్యూస్ని సూచిస్తుంది. గోధుమ రంగు కీటలు, ముఖ్యమైన మిత్రులు మరియు సాలిపురుగు నీ బెడ్గాని నీ ఇంట్లోగాని ఎక్కువ కనిపిస్తే అవి ఆనందం యొక్క ఛానల్. నీ జీతం లేదా నీ ఇన్కమ్ పెరగటం శుభవార్తను ఈ సంకేతాలు లీడ్ చేస్తాయి. నంబర్ 8 నీ కోరుకునే మాపనం హెచ్చి. నీవు ఇట్టే ధనవంతుడివై నీ మార్గంలో ఆర్థిక పరిస్థితి రుకు నీకు కావలసిన ఇట్టే నీతిలో ఉల్వం. నీ వ్యవహారిత ఇట్టేని అలా యాకపనిలో ఇలా చేయి ధనవంతుడివై. నీ ఆలోచనలో ఒక రోజు గడ్డం, దానికోసం క్వైట్ మెడిటేషన్లో లీనమై ఇట్టే ధనవంతుడివై నేను చేస్తానేను లా ప్రవర్తన. నీ భావన మమ్మల్ని నీవు ప్రశ్నకొండా ఆపై పనిచేయి మరీ ఆ విధంగా ఫీలవ్వడం. నీవు ప్రేమపాత్రుడివై మరియు నీ ఆత్మవిశ్వాసం పెరగటం. కాబట్టి నీ అవకాశాలు చాలా సులభంగా తీసుకోవటం. ఉదాహరణకు నీ నెక్స్ట్ టైం షాపింగ్కి నీవు నగలు చేసేదానికంటే కొంచెం ఖరీదైన వస్తువు నగలు చెయ్యి. నీకు తీసుకోవటం మరీ మరగ జీవనశైలి అందుకోవటం. విశ్వానికి ధన్యవాదాలు. ఈ స్మాల్ స్టెప్ నీటి నీ మనసు దాని బౌండరీని విస్తరించటం ప్రారంభం. నీ దాని ఆచరణని మరిన్ని వస్తువు నగలు చేయటం లేదా సాధించటం ప్రారంభం. నంబర్ 9, అకస్మాత్తుగా డబ్బు రావటమంటే ఏదో ఏవకో ఫ్రెండ్లీగా డబ్బు ఇచ్చే ఉంటే ఈ సంగతిని మంచిపోయి ఉండే చాలా రోజుల తరువాత, నీల తరువాత, సంబర తరువాత ఆ డబ్బు తిగవారే నీకు స్వయం ఇజ్జగత్తు. అయ్యన్నా ఎలనా నీ మనీ బ్లాగ్స్ క్లియర్ అయ్యాయి కాబట్టి. నంబర్ 10, నీ రిలేటివ్స్ గాని నీకు తెలిసిన వాళ్లు గాని ల్యాండ్ కొన్నా, మనీ లేదా కార్ లేదా ఇంకేదైనా నా డబ్బు జగత్తు. అప్పుడు నీ సంతోషం నీవే, అట్లా ఆనందం నీవు వినేటి విశ్వం చేసేయే నీ రోజూ మార్పు. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో. నీకు లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్.